నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మనం చాలా న్యూమరాలజీ వీడియోస్ కానీ ఆరా పవర్స్, వాస్తు ఇవన్నీ మనం సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళే ముందు మనకు అసలు న్యూమరాలజీ పరంగా మన లైఫ్ సక్సెస్ ఎలా ఉండాలి, మన లైఫ్ నంబర్తో ఎంతవరకు ముడిపడి ఉందనేది క్లియర్గా తెలుసుకునే పోయే ముందు మన లైఫ్లో మొబైల్ నంబర్, నేము ఎలా ఉండాలి ఏంటన్నది క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఫుల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసేయండి. ఎందుకంటే మన లైఫ్ సక్సెస్ నంబర్స్ మీదనే ఆధారపడింది. ప్రతిరోజు మనం నంబర్స్తోనే ముందుకెళ్తున్నాం. అలాగే మీరు చాలామంది వీడియోస్ చాలా చూస్తున్నారు, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ మంది చూస్తున్నారు. కానీ మీరు చూసేది ఎవరు, ఏ ఊరు నుంచి చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు? అలా చూసే క్రమంలో వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ మీరు పెడితే కనుక మిమ్మల్ని కన్సల్టేషన్ తీసుకొని కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలామంది చాలా ఇదిగా ఉంటున్నారు. అందుకనే నేను ఒక 500 కింద కామెంట్ సెక్షన్ ఉంది కదా, ఈ కామెంట్ సెక్షన్లో 500 మెంబర్స్ మీరు మెసేజెస్, మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టి అది పోస్ట్ చేయండి. ఖచ్చితంగా నేను ఒక 10 విన్నర్స్ని, 10 మంది కాంటెస్ట్ విన్నర్స్ని తీసి ఫస్ట్ సెకండ్ విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్స్ ప్లస్ మొబైల్ నంబరు 546కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు 546 అంటే మీకు చాలా తక్కువలో, ఇప్పుడు నా యొక్క కన్సల్టేషన్ ఫీజు 1546 ఉంది. ఇది మీకు ఫ్రీ కన్సల్టేషన్ వస్తుంది. అలాగే పిల్లలకి కూడా కన్సల్టేషను, మీ పిల్లల పేర్లు ఎలా ఉన్నాయి, మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంది తెలుసుకోవాలి. మనకు నేమ్ వైజ్ కానీ వాళ్ళ యొక్క పేర్లను బట్టి వాళ్ళ యొక్క మొబైల్ నంబర్స్ ఏం వాడుతున్నారు ఇవన్నీ కూడా చాలా అవసరం. కాబట్టి మీ పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే వారి పిల్లల వరకు 469 రూపాయల కన్సల్టేషన్ తీసుకుంటున్నాం. ఇది అందరూ వినియోగించుకోండి. ఈ ఫీజును కానీ రెండింటిని ఫీజులు చాలా కన్సల్టేషన్స్ వస్తున్నాయి. నేను త్వరలో పెంచే ఉద్దేశం ఉంది, పెంచుతాను. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఏం లేదు. ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు వినియోగించుకోండి. అలాగే 5-6 విన్నర్స్ ఫ్రీ కన్సల్టేషను 946 మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 7-8 విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషను 1546 మొబైల్ నెంబర్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 9-10 విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషను 1946 మొబైల్ నెంబర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇవందరూ కంపల్సరీ వినియోగించుకొని ముందుకెళ్ళండి. అలాగే ఈ 500 మెసేజెస్ త్వరగా వచ్చేలాగా మీకు, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా చెప్పండి, చేపించేసేయండి. దీన్ని బట్టి మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ఎలా ఉండాలో తెలుసుకొని ముందుకెళ్ళండి. అలాగే మన లైఫ్లో మంచి మొబైల్ నెంబర్ ఉండాలి, మంచి నేమ్ ఉండాలి, మంచి బిజినెస్ నేమ్ ఉండాలి, బిజినెస్ చేస్తుంటే మ్యారేజ్ డేట్ బాగుండాలి, వెహికల్ నెంబర్ బాగుండాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ బాగుండాలి. ఇవందరికీ ఎలా ఉండాలో మనందరికీ తెలుసు. ఇక్కడ మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా 14569 రావాలని చెప్తున్నాం. అలాగే 1356910 ప్లేసెస్లో మన యొక్క బిజినెస్ ఉండాలి. అంటే బిజినెస్ నేమ్ ఎలా ఉంది, వాళ్ళ నేమ్లో ఎలాంటి నంబర్స్ ఏ ప్లేసెస్లో ఎలా ఉంది అనేది ఆ ప్రొఫెషన్కి తగ్గ నంబర్ వస్తుంది, ఇది చూసుకోండి. అలాగే నేమ్ ఉంటుంది. మన పేరులో కరెక్ట్ నంబర్స్ లేకపోతే, కరెక్ట్ పవర్ అయిన లెటర్స్ లేకపోతే సక్సెస్ వేర్ని ముందుకు తీసుకుపోలేదు. అందుకనే పిల్లలకి తక్కువ కన్సల్టేషన్ ఫీజు పెట్టాము. ఇప్పటి నుంచే 10th క్లాస్ లోపు వరకు పిల్లల వరకు మనము సక్సెస్ రావాలి అంటే, వాళ్ళు బాగా చదవాలంటే పేరు చాలా అవసరం. అందుకనే పేరుని, మంచి పేరు ఉందా లేదా చూసుకోవడానికి 469 రూపాయలే కన్సల్టేషన్ పెట్టాము, చూసుకొని తీసుకోండి. అలాగే బిజినెస్ నేము ఒకవేళ బాగా లేకపోతే బిజినెస్ డేట్ని, బిజినెస్ పేరుని, అలాగే డేట్ బాగాలేకపోతే రీఓపెన్ డేట్గా మార్చుకొని దాన్ని ఎలా చేసుకోవాలని నేను చెప్తాను.
సక్సెస్ బాటలో మన బిజినెస్ బాగా నడవాలంటే, సక్సెస్ఫుల్ లైఫ్లోకి మనం వెళ్ళాలి అంటే చూసుకొని చేసుకోండి. మ్యారేజ్ డేట్ కూడా నెగటివ్ మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి. ఈ నెగటివ్ మ్యారేజ్ డేట్స్ నుంచి మనం తప్పించుకొని ముందుకు వెళ్ళాలంటే ముందు చాలా వీడియోస్ ఉన్నాయి, చూసుకొని సక్సెస్లోకి వెళ్ళండి. వెహికల్ నెంబర్లో 3478 లేకుండా చూసుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్లో 03078 నెంబర్స్ లేకుండా చూసుకొని మీరు సెట్ చేసుకొని ముందుకెళ్ళండి. మనకి యొక్క ఆరా పవర్స్ ఆరా మనకు దైవశక్తి అంటాం, కాస్మిక్ ఎనర్జీ అంటాం. ఈ ఆరా పవర్స్ కూడా మనకు చాలా అవసరం, చూసుకొని ముందుకెళ్ళండి. మనం ఇప్పుడు ఫుల్ వీడియోలకి వెళ్ళిపోదాం. మనం ఇప్పటి వరకు మన లైఫ్లో ఏం జరుగుతుంది, ఎలాంటివి ఉండాలి, మనకు మ్యారేజ్ డేట్స్ ఏంటి, మొబైల్ నెంబర్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మ్యారేజ్ గురించి, మ్యారేజ్ డేట్ గురించి, మన లైఫ్లో మ్యారేజ్ డేటు ఇలా ఉండడం వలన మనకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి. ఈరోజు 9, 18, 27 గురించి తెలుసుకుందాం. తర్వాత 8 గురించి తెలుసుకుందాం. తర్వాత 7 గురించి తెలుసుకుందాం. ఈరోజు 9 గురించి తెలుసుకుందాం. మన మ్యారేజ్ డేట్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి. అసలు మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే మన ఫ్యామిలీ బర్త్డే బాగాలేనట్టే. ఇక్కడ 1/9/2025 రోజున మనకు మ్యారేజ్ డేటు రీమ్యారేజ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఫస్ట్ మ్యారేజ్ డేటు మీది ఉన్నా సరే, మీది ఓన్లీ రీమ్యారేజ్ ఒకటే కాదు, ఇది టోటల్ కౌంట్ చేయండి. కౌంట్ చేసి ఈ వీడియో జరుగుతున్నప్పుడే అది ఏముంది అనేది ఆ టోటల్ చేసి మీరు పెట్టండి. మీకు అర్థమైన భాషలో పెట్టండి. ఇక్కడ కోడ్ ఏముంది, మనకు న్యూమరాలజీ పరంగా మీకు ఎంతైతే నాలెడ్జ్ ఉందో ఈ నాలెడ్జ్ ప్రకారము ఈ 1/9/2025ని టోటల్ చేస్తే ఏమొస్తుంది, అసలు ఆ రోజు మ్యారేజ్ డేట్ చేసుకుంటే ఏంటనేది నేను తెలియజేసుకుంటూ పోతాను. ఈ కోడ్ గురించి మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఎట్లా మీ పేరు ఇవన్నీ పెడుతున్నారు కాబట్టి దాంతోపాటే ఇది కూడా పెట్టేసేయండి. ఇక్కడ 9/18/27 ఈ మ్యారేజ్ డేటు, ఇది 9కి సంబంధించింది. అంటే కుజుడు, డైరెక్ట్ కుజుడు, ఇది మనందరికీ తెలుసు. 9 అంటే కుజుడు. దీన్ని పరిపాలించే గ్రహము అమ్మవారు అనేది మీ అందరికీ తెలుసు. రెడ్ గుర్తు అని తెలుసు. ఇవన్నీ తెలుసు మనందరికీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం చూద్దాం. 9 నంబర్లో మన మ్యారేజ్ డేట్ చేసుకుంటే ఇలా ఎలా ఉంటాయి, అసలు 9కి సంబంధించి ఏమేమి ఉంటాయంటే, ఇక్కడ 9/1 కూడా మీ మ్యారేజ్ డేట్, 9/2 కూడా, 9/3 కూడా, 9/4, 9/5, 9/6, 9/7, 9/8, 9/9. ఏంటి అసలు మీ మ్యారేజ్ కోడ్ ఏంటి? ఇక్కడ దీన్ని కౌంట్ చేస్తే వచ్చే ఒక కోడ్ లాంటిది ఇలా మన మ్యారేజ్ డేట్ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు చూద్దాము. 9 కోడ్ అంటే కుజుడికి సంబంధించింది. డబ్బుని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ఆస్తుల్ని ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు. మీరు ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ దేంట్లోకైనా వెళ్ళాలి, ఆర్మీ కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా సరే ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి అని కనుక ఉద్దేశం ఉండి ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ మ్యారేజ్ డేట్ మంచిది. ఇది 2వ స్థానం కిందికి వస్తుంది. అంటే 1 రాజు, 2ది సైన్యాధిపతి, హోమ్ మినిస్టర్ అనుకోవచ్చు, ఇదంతా అనుకోవచ్చు. ఇక్కడ తెలియజేస్తాను మీకు. 9 నంబర్ అంటే ఒక హోమ్ మినిస్టర్. ఈ హోమ్ మినిస్టర్ నంబరు ఏంటి, మనకు రక్షణ వ్యవస్థనిచ్చే హోమ్ మినిస్టర్ కాబట్టి ఈ రక్షణ వ్యవస్థనిచ్చే హోమ్ మినిస్టర్ పద్ధతి ఎలా ఉంది, ఏంటి, అసలు మీకు నెగటివ్ ఏముంది అసలు దీంట్లో అనేది క్లియర్గా మనం తెలుసుకుందాం ఒకసారి. ఇక్కడ 9 అంటే మనకు కుజుని తత్వం వస్తుంది. ఇక్కడ కుజుడు +1 చాలా పవర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇది. ఎందుకంటే కోపతాపాలు అనేది కామను. ఇక్కడ కోపం అనేది కామను. దీని వలన మీరు మనుషులతో దూరం చేసుకుంటుంటారు.
అహంకార భావం అనేది వచ్చేస్తుంది. దీని వలన చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా డేంజరస్ మన లైఫ్లో. ఇది మనీతో పాటు మనకు ధైర్యం సంఖ్య డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు చాలామందికి ఇది ఉండొచ్చు నాకు తెలిసి 9తో మ్యారేజ్ అయిన వాళ్ళు. తర్వాత 9/2 దీనికి కూడా మంచి పవరే ఉంటుంది, మంచి శక్తే ఉంటుంది, అంత బాగుంటుంది. కానీ కొంతమందికి ప్రేమకు కానీ డబ్బుకు కానీ దేనికైనా అన్నిటికీ లొంగిపోయే తత్వాన్ని ఇస్తుంది, చూసుకోండి. 9/3 ఇది కూడా మంచిదే. 3 పవర్ అనేది గురుతత్వం వస్తుంది. ఇది కూడా చాలా ప్రాబ్లమాటిక్ నంబరు. ఎందుకంటే మన జోబులో ఉన్న డబ్బు కానీ దాన్ని కానీ వ్యాపార తత్వంలో కానీ ఎవరికైనా సరే ఇచ్చుకొని ప్రాబ్లంలో పడిపోతాం. ఇది మంచిది కాదు. ఇక్కడ 9 ఉంటుంది. ఒక రకంగా కోపతత్వాలతో మంచిదే, కానీ తర్వాత 4కి వచ్చేసరికి గొడవలు కొట్లాటలు అనేది కామన్గా స్టార్ట్ అవుతాయి. ఇబ్బందుల పాలవుతారు. టెన్షన్ వాతావరణం ఉంటుంది, చూసుకొని ముందుకెళ్ళండి. తర్వాత 9/5 ఇక్కడ ఇదంతా కామన్, కోపం ఉంటుంది. 9కి సంబంధించి ఇదంతా ఉంటుంది. 5కి వచ్చేసరికల్లా మనకు మీ యొక్క ఫ్యామిలీలో గైనిక్ ప్రాబ్లమ్స్, ఫైనాన్స్ సమస్యలు ఇవన్నీ వచ్చేలా చేస్తుంది, డేంజరస్. నెక్స్ట్ వచ్చేసరికి 9/6 అండి. ఇక్కడ సేమ్ కామన్గా కోపతాపాలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత 6కి వచ్చేసరికి మనీ ఉంటుంది. అలాగే ఇల్లీగల్ ఎఫైర్స్ కావచ్చు, ఇవన్నీ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. లేడీస్ అయినా జెంట్స్ అయినా. జెంట్స్కి ఏమో 95% 90% అయినా ప్రాబ్లం ఉంటుంది జెంట్స్ కంటే. మీ యొక్క డబ్బు కానీ మీ అన్నీ చూసి మీ దగ్గరికి చేరే మనుషులు డబ్బు కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, కానీ జాగ్రత్తగా ఉండండి. లేడీస్ దగ్గర కూడా డబ్బు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా ట్రాప్ చేసే విధానం చాలా ఉంటుంది. అందుకనే ఈ మ్యారేజ్ డేట్ మార్చుకొని వాళ్ళకున్న మొబైల్ నెంబర్స్ కానీ మార్చుకొని చేస్తే కనుక మన లైఫ్ కానీ మన ఫ్యామిలీ కానీ చాలా సేఫ్గా ఉండబోతుంది. ఇదంతా చూసుకోండి, జాగ్రత్త. 9/7 సేమ్ కామన్గా అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ డబ్బు సమస్యలు, భార్యాభర్తలు దూరంగా వెళ్ళే సమస్య ఉంటుంది, ఫ్యామిలీకి దూరంగా వెళ్ళే సమస్య ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ వచ్చే ఇది ఉంటుంది, యాక్సిడెంట్స్ అయ్యే ఇది కూడా ఉంటుంది. చాలా డేంజరస్, ముందుకు చూసుకొని వెళ్ళండి. తర్వాత 9/8 సేమ్ కోపతత్వం ఉంటుంది. ఇది ఎదుటి వ్యక్తుల్ని లెక్క చేయని పరిస్థితి, ఇవన్నీ ఉంటాయి కామన్గా. 8 ఏంటంటే మన లైఫ్లో డబ్బు కావచ్చు ఏదైనా సరే కామన్గా స్లో అవుతుంటుంది. డబ్బు కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, జాగ్రత్త. దీనివల్ల నష్టపోయే ఛాన్స్ ఉంది, ఎక్కువ డబ్బు నష్టపోయే ఛాన్స్ ఉంది, చూసుకొని ముందుకెళ్ళండి. 9/9 వెరీ 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 డేంజరస్ అండి. దీనివల్ల డబ్బు ఒకటే మీకు ఉంటుంది, కానీ మనుషులతో దూరమయ్యే శక్తి ఇదంతా ఉంటుంది. మనుషుల్ని దూరం చేసుకోకండి, అన్ని విధాలుగా బాగుండండి. రీమ్యారేజ్ సెట్ చేసుకుంటే కనుక 100% సక్సెస్ఫుల్ లైఫ్ని మనము ఎంజాయ్ చేయొచ్చు. దీనికన్నా మంచి వివరాలు కావాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ నాకు కాల్ చేస్తే వివరంగా నేను క్లియర్గా తెలియజేస్తాను. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.